అలా పాండవ కుమారులు మొత్తం 13 మంది. కాని కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసిన తరువాత బ్రతికి ఉన్నది మాత్రం కేవలం 5గురే. ధర్మరాజు కుమారుడు యౌదేయుడు, అర్జున కుమారుడు బబ్రువాహనుడు, భీముని కుమారుడు సర్వగుడు, నకుల కుమారుడు నిరమిత్రుడు, సహదేవుని కుమారుడు సుహోత్రుడు. మరి వీళ్ళెందుకు హస్తినాపురానికి రాలేదో, కేవలం అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తుకు మాత్రమే హస్తినాపుర సింహాసనాన్ని ఎందుకిచ్చారు, 8 మంది యువరాజుల వీరమరణం ఎలా జరిగిందో రండి నేను మీకు కథ చెప్తా. కురుక్షేత్ర మహాసంగ్రామంలో వీరమరణం పొందిన యువరాజుల్లో అభిమన్యుడు అర్జున సుభద్రల కుమారుడు. యుద్ధంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించి 13వ రోజున చక్రవ్యూహంలో వీరమరణం పొందాడు. ఘటోత్కచుడు భీమా హిడింబుల కుమారుడు. 14వ రోజు రాత్రి యుద్ధంలో కౌరవ సైన్యాన్ని గడగడలాడించి కర్ణుడి వాసవీ శక్తికి బలైపోయాడు. ఐరావంతుడు అర్జునుడికి నాగకన్య ఉలీపిల కుమారుడు. యుద్ధం 8వ రోజున అలంబసుడు అనే రాక్షసుడి చేతిలో మరణించాడు. కురుక్షేత్ర యుద్ధం 18వ రోజు ముగిసే సమయానికి కౌరవ సైన్యంలో కేవలం 3 మాత్రమే ప్రాణాలతో మిగిలారు. అశ్వత్థామ, కృపాచార్యుడు మరియు కృతవర్మ. అందులో అశ్వత్థామ సామాన్యుడు కాదు. ఆయన ద్రోణాచార్యుని కుమారుడు మరియు సాక్షాత్తు శివుని వరంతో జన్మించినవాడు. పుట్టినప్పుడే ఆయన నుదుటిపై ఒక మణి ఉంది. ఆ మణి అతనికి ఆకలి, దప్పిక, అలసట మరియు ఆయుధాల నుండి రక్షణ కల్పించేది. యుద్ధంలో అతన్ని ఓడించడం దాదాపు అసాధ్యం. 18 రోజుల యుద్ధంలో భీకరమైన పోరాటం చేసినా పాండవులు అశ్వత్థామను చంపలేకపోయారు. 18వ రోజు సాయంత్రం దుర్యోధనుడు భీముని చేతిలో ఓడిపోయి మరణశయ్యపై ఉన్నప్పుడు అశ్వత్థామ అతన్ని కలవడానికి వెళ్తాడు. అప్పుడే దుర్యోధనుడు అశ్వత్థామను కౌరవ సైన్యానికి చివరి సేనాధిపతిగా నియమించాడు. మరి చివరి సైన్యాధిపతిగా అశ్వత్థామ చేసిన యుద్ధం ఎవరితో? తన మిత్రుడు దుర్యోధనుడి చావుకి పగని ఎలా తీర్చుకున్నాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. సబ్స్క్రైబ్ టు కథ చెప్తా బై CJ.